వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ అనే రాక్షసుడి పాలన నుండి ఏపీని రక్షించడానికి నేడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని, కూటమిలో అనైక్యత తీసుకొచ్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందన్నారు. వైసీపీ కుట్రలు తిప్పికొట్టేలా ఐక్యంగా ఉంటామని విర్రవీగి మాట్లాడే వైసీపీ నేతలకు ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్తాయన్నారు. పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్. ప్రజలు త్రిమూర్తులు కలిసి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటారో ఆ రకంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి రాక్షసుడి పాలనలో ప్రగ్గిపోతున్నారు. సహజ వనరులన్నీ ఆయన అనునాయులందరూ కొల్లగొడుతున్నారు. మహిళల మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. పేదవాడి ఆకలి తీర్చడానికి నోరెత్తి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. దళితులు, బలహీన వర్గాల గొంతు నొక్కేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వాళ్ళను కూడా చంపేస్తున్నారు. అందుకని ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ రాక్షసుడి నుంచి రక్షణ కోరుకుంటున్న సమయంలో త్రిమూర్తుల ఆశీర్వాదంతో ఈరోజు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయి. మీరు గతంలో అనేక సందర్భాల్లో చూశారు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కలిసినా ఖచ్చితంగా విజయం తథ్యం. అలాగే 2014లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఒకసారి విజయం రుచి చూపించింది. ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి బాటలు వేసింది. అయితే ఏ రకంగా అయితే కొన్ని దుష్ట పరిణామాలు జరుగుతుంటాయి, ఆ పరిణామాల క్రమంలో కొన్ని అవాంతరాలు వచ్చినా తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ఒక శుభ సూచకంగా ఈ మూడు పార్టీల కలయిక మారింది. మీరు చూశారు, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, సీట్ల పంపకాల విషయంలో కానీ ఎక్కడా కూడా చిన్నపాటి అలజడి లేకుండా ఒక పర్ఫెక్ట్ ఫార్ములాతో ఈరోజు ఈ మూడు పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఒకటే, ఈ రాష్ట్రం గెలవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం గెలవాలన్నటువంటి ఏకైక సూత్రం మీద ఈ మూడు పార్టీలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒంటరిగా ఉన్నాం, ఎందుకు ఏకమై వచ్చినా మమ్మల్ని ఏం చేసుకోలేరని అంటున్నారు. ఇలాగే మాట్లాడతారు, ఇదే విధంగా విర్రవీగి మాట్లాడతారు. మీకు రిజల్ట్తో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని వారికి తెలియజేస్తూ 2024 ఎన్నికల్లో ఈ త్రయం ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ పార్టీలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకత్వానికి, కేడర్కి కూడా చేతులెత్తి విన్నవిస్తున్నాం. ఎక్కడా కూడా వైసీపీ చేసే కుట్రల్లో మనం ఎవరు కూడా బావులుగా మారకూడదు. మన మధ్య ఐక్యత బలంగా ఉండాలి. అనైక్యత సృష్టించడం కోసం, అనైక్యతను తేవడం కోసం రకరకాలైనటువంటి కుయుక్తులు అనే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఒక పార్టీని గురించి ఒక పార్టీ, ఒక పార్టీని గురించి ఇంకొక పార్టీకి లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి అపోహలు ఏవి నమ్మకుండా మన అధినాయకత్వం ఏ రకమైనటువంటి ఆశయంతో అయితే రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నదో అదే రకమైనటువంటి నినాదాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా మనం అందరం కూడా తీసుకొని ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కేడర్నంతా కూడా ఉత్సాహపరిచి అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలా. పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా నేను ఒక అప్పీల్ చేస్తున్నా. నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయపరుచుకుని ఈసారి సైకిల్ గుర్తును గెలిపించుకుని మనం అసెంబ్లీకి వెళ్లి ఏదైతే పెద్దలందరూ ఆశించారో ఆశయాన్ని నెరవేరుద్దాం. ఖచ్చితంగా చిత్తూరు జిల్లా ప్రజానీకం కూడా అభివృద్ధి కోసం ఎదురు చూస్తోంది. మామిడి రైతాంగం, పాడి రైతాంగం, అట్లాగే పొలాలు ఎండిపోతున్నటువంటి సమయంలో హంద్రీనీవా ద్వారా నీళ్లు, వీటన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాటిన్నింటినీ కూడా సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.